తిరుమలలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం. ఈ నెల 7న ఢిల్లీకి ఏపీ సీఎం. పలు అంశాలపై కేంద్ర పెద్దలతో చంద్రబాబు భేటీ. దేశ మూల సంస్కృతికి శ్రీరాముడు వెన్నెముక. వారాహి సభలో ఏపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు. ఉదయనిధి వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం ఆగ్రహం. సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తానన్న పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్. సనాతన ధర్మం గురించి ఓనమాలు కూడా తెలియదని ఫైర్. ఏపీలో అన్యాయమైన పాలన కొనసాగుతోంది. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అన్న జగన్. హోంమంత్రి అనిత అధ్యక్షతన మంత్రుల ఉపసంఘం భేటీ. డ్రగ్స్ కట్టడిపై చర్చ. ఒలింపిక్స్ లో భారత్ పరిస్థితిని యువత ఆలోచించాలి. క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. పాలన బాగుందని జనం అంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సవాల్. రేవంత్ రెడ్డి ఎంతగా టార్గెట్ చేసినా ప్రశ్నిస్తూనే ఉంటా. 3 ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయో చూపించాలన్న సబిత. మంత్రి కొండ సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా. తమ పరువుకు భంగం కల్పించారని నాంపల్లి కోర్టులో పిటిషన్. సోషల్ మీడియా ప్రచారంపై స్పందించిన హీరోయిన్ రకుల్. తనకు ఏ రాజకీయ పార్టీతో పర్సన్తో సంబంధం లేదని ట్వీట్. ఏఆర్ ఫుడ్ సరఫరా చేసిన నెయ్యి మొత్తం కల్తీనే. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి సంచలన వ్యాఖ్యలు. ఎస్సీ వర్గీకరణ విషయంలో రేవంత్ రెడ్డి జాప్యం చేస్తున్నారు. సీఎం ఎందుకు శ్రద్ధ చూపించడం లేదన్న మందకృష్ణ మాదిగ. మత స్వేచ్ఛపై యుఎస్సిఐఆర్ఎఫ్ నివేదిక. ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్. నేడు సుప్రీంకోర్టులో లడ్డు వివాదంపై విచారణ. కల్తీ నెయ్యి వ్యవహారంపై కొనసాగుతున్న దుమారం. కర్ణాటక మూడ కుంభకోణం వ్యవహారం. సీఎం సిద్ధరామయ్యపై మరో ఫిర్యాదు. జైల్లో కుల వివక్ష సరికాదు. రాష్ట్రాలు ప్రవర్తిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఈషా ఫౌండేషన్ పై దర్యాప్తు ఆపండి. మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే. భారత్ చైనా సరిహద్దులను సందర్శించిన సిడిఎస్. దశాల సంసిద్ధతను పరిశీలించిన అనిల్ చౌహాన్. ఇరాన్, చైనా, ఉత్తర కొరియాలో గూఢచారులు కావాలను. అమెరికా నిఘా సంస్థ సంచలన ప్రకటన.